చైత్రమాసం రాగానే కోకిలకు ప్రాణం లేచి వచ్చింది. మామిడి చెట్టుపై వాలి లేత చిగురు తింటూ మధురగానం చేయసాగింది. కుహు కుహు అని కూస్తుండగా అక్కడికి వచ్చింది ఒక కోడిపుంజు. ఆ కోడిపుంజు గోధుమ నలుపు రంగుల కలయికలో ఎత్తుగా బలంగా ఉంది. దాని తల మీద ఎరుపు రంగులో పించం ఉంది. ఆ కోడిపుంజు చెట్టు కింద ఉన్న మట్టిని కాలిగోళ్లతో ముక్కుతో కెలుకుతూ దొరికిన గింజలు ఏరుకొని తినసాగింది. అలా తిండి ధ్యాసలో ఉన్న కోడిపుంజుకి చెట్టు మీద ఉన్న కోకిల పాట వినపడింది. వెంటనే తల పైకెత్తి చూసింది. కోకిల నోటి వెంట వస్తున్న మధురగానం వినగానే కాసేపు మైమర్చిపోయింది. అంతలోనే దానికి తన గాత్రం గుర్తొచ్చి కోకిల గాత్రంతో పోల్చుకుంది. తన పాట కంటే కోకిల గానం మధురంగా ఉండడంతో అసూయ పెంచుకుంది. ఆ కోకిలను ఎలాగైనా అవమానించాలని అనుకుంది. కోకిల వైపు చూస్తూ, ఎవరది? ఆకుపచ్చని చెట్ల కొమ్మలో నల్లగా దిష్టి చుక్కలా అక్కడున్నది ఎవరు అని కోకిలను ఎప్పుడూ చూడనట్టుగా అడిగింది. మావి చిరుగులు తినడంలో మునిగిపోయిన కోకిల ఏమీ జవాబివ్వలేదు. దాంతో కోడిపుంజుకి అవమానం అనిపించింది. కారు నలుపు రంగులో అక్కడ కూర్చున్నది ఎవరు? నేను మాట్లాడింది వినపడలేదా? మాటలు రాని మూగదానివా? మసిబొగ్గు రంగే నయమనిపించేలా అంత నల్లగా ఉన్నావేం? రాత్రివేళ చీకట్లో నువ్వెవరికైనా కనిపిస్తావా అని నాకు అనుమానం వస్తోంది అని రెచ్చగొట్టింది. అప్పటికైనా పౌరుషం తెచ్చుకొని కోకిల జవాబు చెప్తుందని అనుకుంది కోడిపుంజు. ఆ మాటలు తనకి కాదన్నట్టుగా కోడిపుంజు వైపు చూడకుండా మావి చిగురు తినడం కొనసాగించింది కోకిల. తన మాటలకు కోకిల తిరిగి జవాబివ్వకపోవడంతో కోడిపుంజుకి విపరీతమైన కోపం వచ్చింది. గొప్ప అవమానం అనిపించింది. అప్పుడు కోడిపుంజు మరింత పొగరుగా, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, నువ్వు కోకిలవి కదూ? మీ కోకిలలు గుడ్లు పెడతాయి, కానీ పొదగడం కూడా చాతకాని దద్దమ్మలు. మీ గుడ్లు పట్టుకెళ్లి కాకి గుడ్లలో దొంగతనంగా కలిపేసి పిల్లలయ్యాక తెచ్చుకుంటారు. కాకి పొదిగితే తప్ప పిల్లలు చేయడం చేతకాని దద్దమ్మలు ఈ ప్రపంచంలో మీరు తప్పింకెవరున్నారు? మీది 2 పక్షుల ద్వారా పుట్టిన సంకర జాతి. అంత నీచమైన దొంగ పుట్టుక ఏ జీవికి ఉండదేమో. మీలాంటి బ్రతుకు మరే పక్షికి ఉండవద్దు అంది. అయినప్పటికీ కోకిల నుండి జవాబు రాలేదు. కోకిల చేత ఎలాగైనా మాట్లాడించాలన్న పంతం పెరిగింది కోడిపుంజుకి. ఇప్పుడు తన గొప్పతనం చెప్పడం మొదలుపెట్టింది. మా యజమాని మంచి తిండి పెట్టి బాగా చూసుకుంటాడు. రాత్రైతే చాలు గంప కింద దాస్తాడు. మేము మనుషుల మధ్య స్వేచ్ఛగా తిరుగుతాము. అంతెందుకు, కొక్కరకో అన్న నా కూత విన్న తర్వాతనే మనుషులు నిద్రలేస్తారు, పనులు చేయడానికి పరిగెడుతారు. నాకు ఎంత విలువిస్తారో దీనిని పట్టి నువ్వే అంచనా వేసుకో. అదే నువ్వు గాని వాళ్ళకు కనపడ్డావనుకో, నీ పని అంతే, చేతిలోని కర్ర విసిరి చావగొడతారు అంటూ గట్టిగా నవ్వింది. కోడిపుంజు మాటలకి హద్దు అదుపు లేకపోవడం కోకిలకు బాధ అనిపించింది. దానికి తగిన గుణపాఠం చెప్పకపోతే మరింతసేపైనా అవాకులు చెవాకులు పేలుతుందని అనుకుంది. మావి చిగురు తినడం ఆపేసి ఇలా జవాబు చెప్పింది కోకిల. చాలాసేపటి నుండి నువ్వు చెప్పింది విన్నాను. అంత దారుణంగా మమ్మల్ని విమర్శించడానికి నీకు నోరెలా వచ్చింది? నీలాంటి బుద్ధిహీనురాలికి దూరంగా ఉండాలని పెద్దలు చెప్పారు కాబట్టి ఇంతసేపు ఆగాను. నువ్వు నిజంగా బుద్ధిహీనురాలివే అని నీ మాటలు చెబుతున్నాయి. నీ గురించి ఎక్కువగా ఊహించుకున్నావు, అహంకారంతో మాట్లాడావు. మనుషులకు నీ మీదున్న నిజమైన ప్రేమ అనుకున్నావు కదూ? వాళ్లకు కావాల్సింది నీ మాంసం. వాళ్ళింట్లో పండుగ వచ్చినా బంధువులు వచ్చినా నీకు మూడినట్లే అని గ్రహించలేని మూర్ఖురాలు. బాగా తిని కండపట్టి నువ్వు బలిస్తే వాళ్లకు ఎక్కువ మాంసం వస్తుందని స్వార్థంతో నీకు తిండి పెడతారు. అది కూడా గ్రహించలేని వెర్రిదానివి. నీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. నీకు జీడిపప్పుతో ఆహారం పెడతాని గొప్పైపోతావు, కానీ అలా ఎందుకు పెడతారో తెలుసుకోని అజ్ఞానం నీది. సంక్రాంతికి నీ కాలికి కత్తి కట్టి పందాలకి పంపడానికని గ్రహించలేని జన్మ నీది. గొప్ప వీరుడిలా మనుషులకు ఆనందం కోసం మైదానంలో ఎగిరెగిరి కత్తి దూసి నీ అన్ననో తమ్ముడినో పొట్టను పెట్టుకుంటావు, లేకపోతే నువ్వే బలవుతావు. మనలో ఎవరిది దురదృష్టమైన పుట్టుక నువ్వే ఆలోచించు. నా రూపం నలుపే అయినా నా గౌరవం ఎప్పటికీ ఉంది. కోకిలగానం అని గొప్పగా నన్ను కీర్తించారు కవులు. నువ్వు అంతలా మిడిసిపడి మాట్లాడావంటే నీ ఆయువు దగ్గర పడినట్టుంది. అదిగో ఎవరో వస్తున్నారు. అతడు నీ యజమానో కాదో తేల్చుకో. ఎక్కడైనా కోడి పందెంలో నీ మీద పందెం కాయడానికి వస్తున్నాడేమో. పరుగెత్తి నీ ప్రాణం కాపాడుకో అని జవాబు చెప్పి ఎగిరిపోయింది కోకిల. దాంతో
కోడిపుంజుకి కళ్ల ముందున్న పొరలు కరిగిపోయాయి. జ్ఞానోదయమైంది.